నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం స్వాధ్యాయంలో భాగంగా పత్రి గారు రాసిన తులసీదళం బుక్ చదువుకుంటున్నాం. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మీరు ప్రకృతి 888 ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ పునర్జన్మ గురించి తెలుసుకుందాం. నిరుక్తం అన్నది ఒకానొక ముఖ్య వేదాంగం. వేదాంగం అంటే వేదాలలో భాగం అన్నమాట. అది నిరుక్తం అనేసి. అది పునర్జన్మ గురించి ఇలా చెప్తుందట. మృతచాహం పునర్జాతో జాతచాహం పునర్మృత నానాయోని సహస్రాన్ని వయోషితాని యానివై అని చెప్తున్నాను. నిరుక్తంలో చెప్పారు. అలాగని అంటే జ్ఞాని అయిన వాడు అనుకుంటాడు, నేను చాలాసార్లు పుట్టాను, మరణించాను, ఎన్నో ఏనుగులు నివసించానని తెలుసుకుంటాడు జ్ఞాని అయితేని. నిరుక్తం ఇంకా ఏం చెప్తుందంటే, ఆహార వివిధ భుక్త పీత నానావిధ స్తన మాతరో వివిధ దృష్ట పితరో స హృదయస్తద అని చెప్తున్నారు. అంటే జ్ఞానం అయిన వాడు ఏం తెలుసుకుంటాడు, నేను అనేక యోనులలో ఎన్నో రకాల ఆహారాలు తిన్నాను, ఎంతోమంది తల్లులు పాలు తాగాను, ఎంతోమంది తండ్రులను సహృదయులను చూశాను అని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తనకి పునర్జన్మ గురించి తెలుసు కాబట్టి, నేను గత జన్మలో ఏంటి, ఈ జన్మలో ఏంటి, నేను ఈ జన్మలోనే ఈ తల్లికి పుట్టాను, ఇంకా గత జన్మలో ఇంకా నాకు 3 మంది తల్లిదండ్రులు ఉన్నారు అని జ్ఞాని అయినవాడు తెలుసుకుంటాడు అన్నమాట పునర్జన్మ గురించి. నెక్స్ట్ పండితుడు. ఆత్మజ్ఞానం సమారంభ స్థితిక్షా ధర్మ నిత్యత యమర్థ నాపకర్షంతి నవై పండిత వచ్చితే. ఇది వ్యాస భారతంలోది చెప్పారనమాట. అంటే ఏంటి, ఆత్మజ్ఞానం కలవాడు నిష్కర్మత ఆలస్యం లేకుండా పనులను ప్రారంభించేవాడు. అంటే నేను ఇప్పుడు చేయను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను బద్దకించకుండా. నిష్కర్మత అంటే నిష్కర్మ అంటే ఇప్పుడు చేయకుండా తర్వాత చేస్తాను బద్దకించకుండా, అంటే ఆలస్యం చేయకుండా పనులను ప్రారంభించేస్తాడు. అంటే వెంటనే నేను ఇప్పుడు ఈ పని చేయాలంటే వెంటనే చేస్తాడు. ఆయుధ పద్ధతి ఉండదన్నమాట. సుఖదుఖాలు, హాని, లాభ నష్టాలు, మానవమానాలు, నిందాస్తుతులు వీటన్నింటినీ పొంది కూడా హర్ష శోకాలకు లోని కానివాడు. అంటే ఏంటి, మనకి కష్టం వచ్చినా ఓకే, సుఖం వచ్చినా ఓకే, నష్టం వచ్చినా ఓకే, లాభం నష్టం ఏ వచ్చినా ఓకే, అన్నీ ఒకే రకంగా చూసుకుంటాడు. మానం అవమానం, నిందాస్తుతులు తిట్టినా సరే, తిట్టినా పొగిడినా ఏం చేసినా సరే అన్నిటినీ కూడా ఒకలాగే ఉంటాడు. హర్ష శోకాలు అంటే ఆ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా దేనికి బాధపడ్డనమాట. అంటే ఎప్పుడూ కూడా ధర్మ నిశ్చయంగా ఉంటాడు. అంటే ధర్మాన్నే నేను అవలంబించాలి, దీన్ని అంటారు స్థిత ప్రజ్ఞత అని. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్న మనిషి ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటాడు. బాధలకు ఎప్పుడు కుంగిపోవడం, సంతోషాలకి పొంగిపోవడం, బాధలకు కుంగిపోవడం అనమాట. సో ఆ రకంగా ఉంటారు. అంటే ధర్మంలోనే ఎప్పుడు ఉంటాడు. ఉత్తమోత్తమ పదార్థాల విషయ వస్తువుల ఆకర్షణకు లోని కానీ మనస్సు కూడా కలవాడే పండితుడు. ఉత్తమోత్తమైన పదార్థాలు ఏదైనా వస్తువుని చూసామనుకోండి, దాన్ని చూసి సంతోషపడడం, బాగా పొంగిపోవడం అలాంటివి చేయడం అనమాట. అలా చిన్న చిన్న విషయాలకి ఏమీ సంతోషపడిపోవడం అనమాట. అన్నీ ఒక రకంగా చూస్తాడు. మంచిదైనా ఒకలాగే చూస్తాడు, చెడుదైనా ఒకలాగే చూస్తాడు. సో పండితుడైన వాడు దేనికి కూడా మనస్సు అన్నది చరించకుండా ఉంటాడు పండితుడైన వాడు అనేసి దయానంద గోపదేవ్ ఆధారంగా చెప్తున్నారనమాట. పండితుడంటే వ్యాసుని దృష్టిలో కేవలం శాస్త్రపఠనం చేసి శ్లోకాలు వల్లి వేయగలిగిన వాడు కాదు. పండితుడైన వాడు ఆత్మజ్ఞాని, యోగి, సకల గుణరాశి. అంటే పండితుడైన వాడు అంటే ఒక్క చదువు ఒకటే నాకు వచ్చేసి అనుకోవడం కాదనమాట. ఓన్లీ శ్లోకాలే చదవడం. మొత్తం అన్నిట్లో కూడా పండితుడు. ఇప్పుడు నిజంగా చెప్తే పండితుడు మణిపూరక చక్ర స్థితిలో ఉంటారనమాట. అంటే ఏంటి, పాండిత్యం బాగా ఉంటుంది, అన్నీ వలివేస్తారు. కాకపోతే ఆత్మజ్ఞానం కూడా కలిగి ఉండాలన్నమాట. పండితులైన వాళ్ళు ఆత్మజ్ఞానం కూడా కలిగి ఉండి యోగత్వం కూడా ఉండాలి పండితుడైన వాడికి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి, సత్యమేవ జయితే మనకి ముండకోపనిషత్తులో వస్తుంది అన్నమాట. అది
సత్యమేవ జైతే నానృతం సత్యేన పంద వితతో దేవయాన యానా క్రమంతి ఋషియో హ్యాప్తకామ ఎత్ర తత్ సత్యస్య పరమం విధానం. అది ముండకోపనిషత్తులో ఉంటుందన్నమాట. సత్యమేవ జైతే అంటే ఏంటి? సత్యం ఎప్పుడు సత్యంలోనే ఉండాలి. ఆ సత్యం ఏంటి? మనకు చెప్పారు పత్రికారు, ఆత్మ సత్యము అనేసి. అంటే ఈ ఆత్మే మాత్రమే సత్యాన్ని కలిగిస్తుంది, సత్యాన్ని కలిగి ఉంది, ఆత్మే జయిస్తుంది, ఇంకొకటి దేనివల్ల కాదు. నిత్యమైనదే సత్యము. సత్యం కానీ అంటే ఎల్లప్పుడూ ఉన్నదే. సతతము అంటే ఎల్లప్పుడూ కూడా ఉన్నదే. అది ఆత్మ. నిత్యం కానిది ఎప్పుడూ కూడా అసత్యం. అంటే ఏదంటే పర్మనెంట్గా ఉండదో, క్లియర్గా ఉండదో అది ఎప్పుడు కూడా అనిత్యం అనమాట. అసత్యం, అనిత్యం అనమాట. నా ఆనృతం, అనాత్మ అంటే ఎప్పుడు జయించదు. నా ఆనృతం అంటే అనాత్మ అంటే ఆత్మ కానిది ఎప్పుడు జయించదు. ఆత్మస్థితిలో ఉన్నవాడు మట్టికే ప్రతి విషయంలో జయం పొందుతాడు అని చెప్తున్నారన్నమాట. సత్యాన దేవయాన అంటే ఏంటి? ఆత్మజ్ఞానం చేతనే ఊర్ధ్వలోక ప్రాప్తి. మనం ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం వచ్చిందో, మనం ధ్యానం చేసి మన మంచి మంచి స్థితిలో మామూలు స్థితిలోనే ఉంటాడు మనిషి. తర్వాత జ్ఞాని, తర్వాత ఋషి అవుతాడు. ఋషి బ్రహ్మ, రాజర్షి బ్రహ్మర్షి. సో అలాగ ఒకే స్టేజ్ దాటుకొని ఆత్మస్థితిలోకి వెళ్ళిన తర్వాత, ఈ ఆత్మజ్ఞానం అన్నది పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకి ఊర్ధ్వలోక ప్రాప్తి. అంటే మన పైన లోకాలు, భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకం. సో అవన్నీ ఉంటాయి కిందని. అలాగే కింద అధోలోకాలు కూడా ఉంటాయన్నమాట. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల. సో ఈ లోకాలన్నీ కూడా అధోలోకాలు. సో మనకి ఊర్ధ్వలోక ప్రాప్తి అంటే మనం ఈ భూలోకం నుంచి భూర్లోకం, సువర్లోకం దాటి అలా సత్యలోకం వరకు మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. పంద వితత మార్గం ఏర్పడి ఉంది. పంద అంటే మార్గం అన్నమాట. మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటామో మనకు ఒక మార్గం అంటూ ఉంటుంది అన్నమాట. ధ్యాన దేని చేతనైతే ఆప్తకామ ఋషి, కోరికలు తీరిన ఋషులు, ధ్యాన యోగులు ఎక్కడైతే సత్యం ఆత్మతత్వం యొక్క పరమపదం ఉన్నదో అక్కడికి చేరుకుంటారు. అంటే మనకు ఊర్ధ్వలోక ప్రాప్తి వస్తుంది అనేసి సింపుల్గా చెప్పడం అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉండి అన్నీ తెలుసుకుంటామో మనకి ఊర్ధ్వలోక ప్రాప్తి ఉంటుంది. కోరికలన్నీ తీరిన ఋషులు ధ్యాన మార్గం ద్వారానే సత్య నిలయమైన ఆ పరమపదాన్ని చేరుకుంటారు. దేవయానం చేస్తారు అంటే స్వర్గానికి పయనిస్తారు అనేసి, దేవతల దగ్గరికి వెళ్తారు అని చెప్పడం. అంటే ఎవరు? కోరికలన్నీ తీరిన ఋషులు. ఏదో ధ్యానం చేస్తాను నా కోరికలన్నీ తీరిపోయినాయి అనుకోవడం కాదనమాట. ధ్యానం చేస్తే ధ్యాని ఋషిగా మారాలి, ఋషి యోగిగా మారాలి. యోగి యోగత్ములు అన్నీ సంతరించుకొని మంచి స్థితిలోకి వెళ్తేనే, ఈ లోకాలన్నీ దాటితేనే అప్పుడు అలాంటి ఋషులు మాత్రమే ధ్యాన మార్గం ద్వారా సత్యనిలయాన్ని అంటే పరమపదానికి వెళ్తారు అని చెప్తారు. దేవయానం వేరే, పితృయానం వేరే. దేవయానం అంటే దేవలోకాల్లో ఉంటుంది. పితృయానం అంటే మన భూలోకంలోనే ఉంటుంది అన్నమాట. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సత్యలోక ప్రాప్తి లభిస్తుంది. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం వచ్చిందో అప్పుడే సత్యలోకం అన్నది మనకి వస్తుంది. ఈ లోకాలన్నీ దాటితే అప్పుడు సత్యలోకం వస్తుంది. ఆత్మజ్ఞానం అన్నది లేకపోతే లభించేది కేవలం పితృయానమే, అంటే భూలోకమే. దానివల్ల మనకి ఏముంటుంది? పునరపి జననం, పునరపి మరణం. అంతే కదా. బ్రహ్మంగారు చెప్పారు కదా, పుణ్యలోకములకు పోవారు వచ్చి పోసుండ్రు, వచ్చి పోవు దారి వదిలించుకొనవలే. అంటే ఈ వచ్చి పోయి దారిని మనము ఈ ధ్యాన సాధన ద్వారా, ధ్యానమే కాదు ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ తీసుకొని మనం ధ్యానం చేసినట్టే, ఇవన్నీ తెలుసుకొని మనం ధ్యానం చేసినట్టయితే ఎప్పుడో మనకి పునర్జన్మ విద్యుతే, ఇంక పునర్జన్మ లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఆత్మ దృశ్యతే సూక్ష్మదర్శిభిః. ఏన సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్యగ్రహ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అంటే కఠోపనిషత్తులో ఉందన్నమాట ఇది. సర్వేషు అంటే అన్ని, భూతేషు జీవుల్లో, గూఢ దాగి ఉన్న, ఏషః ఈ ఆత్మ న ప్రకాశతే ప్రకాశించదు,
సూక్ష్మదర్శిభి సూక్ష్మ విషయాలను దర్శించగలిగే ఋషుల చేత అగ్రయ తీక్షణమైన ఏకాగ్రమైన బుద్ధి చేత తూ అంటే కానీ దృశ్యతే సాక్షాత్కరించబడింది. అంటే ఏంటంటే అన్ని జీవులలోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ కూడా ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రత బుద్ధి ద్వారా మాత్రమే ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు అని రామచంద్ర మిషన్ ఆధారంగా చెప్తున్నారు. అంటే ఏంటి, అందరికీ ఈ ఆత్మను దర్శించడం సరికాదు. మనం ఎప్పుడైతే సూక్ష్మ శరీరం హాస్టల్ ట్రావెల్ చేస్తుంటామో అప్పుడే మనకి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఋషులు అంటే ఎప్పుడైతే ధ్యానం చేసి మనం మంచి స్థితిలోకి వెళ్తామో, హాస్టల్ ట్రావెల్ అవన్నీ చేస్తామో, సూక్ష్మ శరీరానం చేస్తామో అప్పుడు కూడా పరలోకాలకు వెళ్ళి ఆ ఋషులని అందరినీ కూడా మనము చూడగలుగుతాము. థర్డ్ ఏ అనుభవాల్లో వస్తాయి కదా, మనం ఋషులందరినీ కూడా చూడగలుగుతామని చెప్తున్నారు. నెక్స్ట్ అయంలోకే నాస్తి పరహ నా సాంప్రాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమేహేన మూఢం అయంలోకే నాస్తి పర ఇతిమాని పునః పునర్వసమాపద్యతే మే అంటే కఠోపనిషత్తులో చెప్తున్నారన్నమాట. ఇది అంటే సాంప్రాయ అంటే ఉత్తమ గతులు, విత్తమోహేన ధనమదం చేత, ధనమదం అంటే గర్వం, నాకు డబ్బు ఉంది అన్న అహంభావం చేత అన్నమాట. మూఢం సమ్మోహితులైన వారికి అంటే ఎక్టెక్ట్ అయిన అలాంటి వాళ్ళకి అన్నమాట. ప్రమాద్యంతం జాగ్రత్త లేని వారికి, బాలం బాలునికి అంటే వివేకం లేని వారికి, ఏజ్ పెరిగినా సరే బుద్ధి లేకపోతే వాళ్ళని బాలుడే అంటారనమాట. నా ప్రతిభాతి కనిపించవు. అయం లోక అంటే ఈ లోకం, అస్థి అంటే ఉన్నది, అయం లోక అంటే ఈ లోకం ఉన్నది అనుకుంటాం. పరలోకం ఏంటి, నా అస్థి లేదు అనుకుంటా, అంటే మనకు కనిపించదు కాబట్టి అది లేదు అనుకుంటా. ఇతి అని మాని భావించేవాడు, పునః మళ్ళీ మే నా యొక్క వశం అధీనంలో అపర్జతే అంటే పడిపోతాడు. అంటే ఏంటి, జాగ్రత్త లేని బాలునికి, ధనమదంతో మతిపోయిన వారికి శ్రేయ మార్గం ఎప్పటికీ కనిపించదు. అంటే ఉన్నది ఈ లోకమే, మరో లోకం లేనే లేదు అనుకుంటారు అందరూ. కాకపోతే మళ్ళీ నా మృత్యు చేతిలో పడుతూనే ఉంటారు అని యముడు నచికేతునితో కఠోపనిషత్తులో చెప్పాడు. అంటే మనం ఏంటనుకుంటాం, ఒక్క భూలోకమే ఉంది, ఇంకే లోకాలు లేవు, పుట్టడం మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా, అంతకు మించి ఏమీ లేదు అని మనందరం అనుకుంటాం అన్నమాట. కాకపోతే ఇంకా మనకి ఇంకా పై లోకాలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవాలి. అందరూ కూడా ధ్యానం చేసి ఆ విషయం తెలుసుకోవాలని. నెక్స్ట్ శ్రేయస్సు మనుష్యమేత సౌ సంపరిచ్చ వినక్త ధీర శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీత్ ప్రేయో మందో యోగక్షేమాత్ పునీత్. అంటే ఇది కఠోపనిషత్తులో ఉన్నదన్నమాట. అంటే శ్రేయస్సు అంటే మనకి శుభం, శుభకరమైనది సుఖకరమైనది ఈ రెండు మానవునికి సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటిని చక్కగా వివేచిస్తాడు. అంటే రెండింటి గురించి బాగా ఆలోచిస్తాడు, ఏది మంచో ఏది మంచిదో ఆలోచించుకుంటాడు అన్నమాట. సుఖకరమైన దానికంటే శ్రేయస్కరమైనదే మేలు అని దానినే ఎన్నుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు లోభం చేత ఆసక్తి చేత సుఖకరమైన దానినే కోరుకుంటాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ రామకృష్ణ మిషన్ ప్రచురణ, ప్రతి క్షణము మనకు రెండు మార్గాలు ఎదురవుతూనే ఉంటాయి. అవి శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. శ్రేయస్ అంటే శ్రేయస్కరమైనది, అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనకు మంచిది చేస్తుంది. ప్రేయస్ అంటే ప్రియమైనది, అంటే అది ఇప్పటికే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ కొన్నాళ్ళపోతే మొహం వస్తుంది అంటారు కదా. సో అలాగే ప్రజెంట్ మనకి ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ తర్వాత మనకి దుఃఖం కలిగిస్తుంది. శ్రేయస్ అన్నది ఏంటి, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనకి మంచే చేస్తుంది, అలాంటిదే మనం ఎంచుకోవాలి అని చెప్తున్నారు. శ్రేయస్సులో సదా నిమగ్నమైన వాడే ఉత్తముడు, ధీరుడు. ప్రేయస్సులోనే సదా నిమగ్నుడైన వాడు మందబుద్ధి కలవాడు. ఇప్పుడు మనం ధ్యానులు కానివారు ఉన్నారనుకోండి, ధ్యానులు అన్నది మనం మెడిటేషన్ చేస్తున్నాం, అది ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మనకు పనిచేస్తూనే ఉంటుంది. అదే ధ్యానులు కానివారు ఏంటి, ప్రేయస్లో ఉన్నారనమాట. వాళ్ళు ఎంతసేపు సుఖాలకి మానసిక సంతోషాలకి ఆనందిస్తారనమాట.
వాళ్ళకేంటి మందబుద్ధి బుద్ధి అన్నది సరిగా పనిచేయదు. కేవలం ప్రేయస్సులో శ్రేయస్సు శూన్యం. కానీ శ్రేయస్సులో ఎప్పుడు ప్రేయసహితమైనది. శ్రేయస్సులో ఎప్పుడు ప్రేయస్సు ఉంటుంది, కాకపోతే ప్రేయస్సులో మనకి శ్రేయస్సు ఉండదు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి తాత్కాలికమైన వాటిలో సంతోషమే ఉంటుంది, కానీ అది మనకి పూర్తిగా పనికిరాదు. అదే మనం పూర్తిగా పనిచేస్తాను శ్రేయస్సు కోసం చూసామనుకోండి, అందులో మనకు తాత్కాలికంగా పనిచేసే ఉంటుంది, ఫ్యూచర్లో పనిచేసే ఉంటుంది. సో అన్నీ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ధ్యానం మోక్షానందం. తస్య యోనిం పరిపశ్యంతి ధీరాస్తిస్మిన్ మహా తస్తుర్భువనాని విశ్వ. ఇది యజుర్వేదంలో ఉన్నదన్నమాట. తస్య అంటే పరబ్రహ్మణో యోనిం సత్య ధర్మానుష్ఠాను వేద విజ్ఞానమేవ ప్రాప్తి కారణం. ధీర ధ్యానం అంతా. తస్మిన్ భువనాన్ని విశ్వ సర్వేణ సకలోకాస్తి స్థిమితం చక్రిదేవేతి నిశ్చయార్థే తస్మిన్నేవ పరమే పురుష ధీర జ్ఞానినో మనుష్య మోక్షానందం ప్రాప్య తస్తు స్థిరా భవంతే తీర్థ. ఇది స్వామి దయానందగా చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారంటే విద్వాంసులు అంటే ఏంటి? విద్వాంసులు అంటే విద్వత్తు బాగా మంచి విద్వత్తు ప్రావీణ్యం ఉన్న మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. విద్వాంసులు ఆ పరబ్రహ్మ ప్రాప్తికి కారణాలైన సత్యాచరణను సత్య విద్యను ధ్యానంతో తెలుసుకొని పరమేశ్వరుని పొందుతారు. ఆయనలోనే జ్ఞానులు సత్య నిశ్చయంతో మోక్ష సుఖాన్ని పొంది జనన మరణ రూపాల రాకపోకల గురించి విడిపోయి ఆనందంతో మునిగి ఉంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేసి మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనకి జననం మరణం అవేమి రెండు ఒకలాగే స్వీకరించగలము. ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనకి మోక్షానందం కలుగుతుంది. అంతవరకు కూడా ధ్యానం చేసావంతే. కాకపోతే ఈ ధ్యానాన్ని ఇంకా మనం పొడిగించుకోవాలి, మన టైం పెంచుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సూక్ష్మ శరీరయానం, అది ముండకోపనిషత్తులో సూక్ష్మ శరీరయానం గురించి చక్కగా చెప్పబడింది. అంటే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అనమాట. యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యాంచ కామాన్ తం లోకం జాయితే తాంచ కామాం. ఇది ముండకోపనిషత్తులో ఉంది. విశుద్ధ సత్వ అంటే శుద్ధాంతకరణో మనుష్య. మనస అంటే ధ్యానేన సంవిభాతి ఇచ్చతి కామయతే యాంచ కామాన్ అని చెప్తున్నాను. జాయితే అంటే ప్రాప్నోతి అంటే ఏంటి? ఇక్కడ పరిశుద్ధమైన మనస్సు ఉన్న మనిషి ధ్యానంలో ఏ లోకాలను కోరుకుంటాడో ఆ లోకాలనే చూస్తాడు. మనం ధ్యానంలో కూర్చున్నాను, నాకు ఇది కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి, నేను సత్యలోకం వెళ్ళాలి, నేను తపోలోకం వెళ్ళాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఆ లోకాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ధమ్మపదంలో కూడా బుద్ధుడు ఇలా చెప్పాడు. ఆకాశ ఎంత విద్య అంటే ఏంటి? యోగులు యోగసిద్ధి బలంతో ఆకాశంలో పయనిస్తారు అని బుద్ధుడు వచనం. అంటే యోగత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు కదా. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ని ఆకాశ ప్రయాణం అని చెప్తున్నారనమాట, ఆకాశయానం అని చెప్తున్నారనమాట. తస్మాత్ యోగి భవ, ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అనమాట. భగవద్గీతలో కృష్ణుడు ఎలా చెప్పాడంటే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యచ్ఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని చెప్పారనమాట. గీత 6వ అధ్యాయంలో 16వ శ్లోకం అనమాట. అంటే ఏంటి? ఒకనొక తాపసి కన్నా, తాపసి అంటే తపస్సు చేసి బాడీ అవసరాలను అన్నింటినీ తగ్గించుకోవడం, అంటే మన ఆకలి నిద్ర అవన్నీ పూర్తిగా తగ్గించుకుని అలాంటి తాపసి కన్నా ఒకనొక యోగి అంటే యోగత్వం ఉన్నవాడు బాగా అధికుడు అనమాట. ఒకనొక జ్ఞాని కన్నా ఒకనొక యోగి అధికుడు. అందుకే మామూలు మనిషి నుంచి జ్ఞానికి వెళ్ళాలి, జ్ఞాని దగ్గర నుంచి యోగికి వెళ్ళాలి, యోగి స్థితి నుంచి ఇంకా అలాగ ఒక్కొక్క స్టేజ్ దాటికి మనం మంచి పూర్ణాత్మ స్టేజ్లోకి వెళ్ళాలన్నమాట. ఒకనొక జ్ఞాని కన్నా ఒకనొక యోగి అధికుడు అని నేను అనుకుంటున్నాను. రకరకాల కర్మలు చేసేవాడికన్నా అధికుడు ఒకనొక యోగి. కనుక అర్జున యోగి భవార్జున, నువ్వు యోగివి కా అని చెప్తున్నారు అనమాట.
అంటే యోగత్వం అన్నది చాలా గొప్పది, యోగత్వంలోనే ఉండవలసింది, యోగత్వంలోనే అన్నీ తెలుసుకుంటాము, అలాంటి యోగ స్థితిలోనే నువ్వు ఉండాలి అని చెప్తున్నారన్నమాట ఇందులోని. ఇక్కడేంటి తాపసి అంటే ఏంటి, శరీరాన్ని తప్పింపజేసుకునేవాడు. శరీరాన్ని తగ్గించు అంటే అవసరాలను తగ్గించుకు అంటే ఉపవాసాలు మొదలైన వాటి ద్వారా శరీరం చూడండి. కొంతమంది శనివారం ఉపవాసం చేస్తారు, సోమవారం అంటే 3 పూట్ల మామూలుగా తింటారు అందరూను. కాకపోతే ఉపవాసం చేసిన రోజు ఏదో వంటపూట చేస్తామనేసి మధ్యాహ్నం తిని నైట్ తినడం మానేస్తారనమాట. సో అలాగే మొత్తానికి బాడీ అవసరాలన్నింటి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఉండాలి. జ్ఞాని అంటే శాస్త్రాధ్యయనం ద్వారా సత్యం తెలుసుకున్నాడు, అంటే శాస్త్రాలని చదవడం ద్వారా సత్యం తెలుసుకున్నవాడు అనమాట. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నవాడు. యోగ అంటే ధ్యానం, యోగి అంటే ధ్యానంలో నిష్ణాతుడైన వాడు, ధ్యానంలో సిద్ధుడైన వాడు, అంటే దివ్య దృష్టి కలవాడు, అంటే థర్డ్ ఐ ఓపెన్ అయిన ఆయన అనమాట ధ్యాని. అలాంటి వాళ్ళకే కదా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, ధ్యానం చేసిన వాళ్ళకే కదా. కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు, నిత్య అంటే ప్రతి రోజు చేసే పనులు తప్పకుండా మనం చేయవలసిన పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన చేయవలసిన పని ఏంటి, ఇంట్లో కావాల్సినవన్నీ చూడడం, భార్యాబిడ్డలను పోషించుకోవడం, ఉద్యోగం చేయడం. సో అవన్నీ ఆయన చేయవలసిన డ్యూటీ అంతా ఆయన చెయ్యాలన్నమాట. ప్రతిరోజు చేసేవన్నీ అలాంటివన్నీ అలాంటి కర్మలన్నీ చేయాలి. కృష్ణుడి దృష్టిలో రకరకాల సుకర్మల కన్నా, వేదాంత జ్ఞానం కన్నా, ఉపవాసాది కఠిన హఠయోగ చర్యల కన్నా ధ్యాన యోగమే మహా గొప్పది అని కృష్ణుడు చెప్తున్నారన్నమాట. అంటే ఇవన్నీ చేసి కన్నా వీళ్ళందరికన్నా వీళ్ళు కరెక్టే, వీళ్ళతో పాటు వీళ్ళందరికన్నా ఎవరైతే మనకి ధ్యానం చేస్తారో సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళదే చాలా గొప్పది అని చెప్తున్నారు అన్నమాట ధ్యాన యోగం అన్నది. కాబట్టి అర్జున నువ్వు కూడా యోగి అవ్వు అని చెప్తున్నారు అన్నమాట. అందుకే మనందరం కూడా యోగులం అవుదాము, మనము ధ్యానం చేద్దాము. అవుదామా మనం యోగులమా అని ప్రశ్నగా పత్రి గారు అడుగుతున్నారు. మనం ఆల్రెడీ యోగులం అయిపోయాం, కాకపోతే ఇంకా అందరినీ కూడా యోగులుగా మార్చాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ బ్రహ్మజ్ఞానం ఇంద్రియవశం. రుచం బ్రహ్మం జనయంతో దేహ అగ్రే తదబ్రవన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాదాత్య దేవా అసౌ వసే. యజుర్వేదంలో శ్లోకం అనమాట, 31వ శ్లోకంలో అనుకో. ఇది యజుర్వేదంలోది. రుచం అంటే ప్రీతికరం, అంటే రుచి అయింది, మనకు టేస్ట్ కలిగించేది. బ్రహ్మం అంటే బ్రాహ్మణోపచ్యమేవ బ్రాహ్మణ సకాశ జ్ఞాతం జ్ఞానం. జనయంత అంటే ఉత్పాదయంతో దేవ విద్వాంసుడు. బ్రువన్ బ్రువంతి పది సంతుంచ. యస్తే యమునా ప్రకారేణ తద్బ్రహ్మ బ్రాహ్మణో విద్వాత్ పశ్యత్తస్తైవ బ్రహ్మవిదో బ్రహ్మణస్య దేవా ఇంద్రియాని వసే అసిన్భవంతు నాణ్యస్యేతి. సో దీనికి సాంస్క్రిట్కి మళ్ళీ సాంస్క్రిట్లో చెప్పారన్నమాట, దీని మీనింగ్ అనమాట. యజుర్వేదంలో యోగాల్లో ఋగ్వేదంలో ఇది యజుర్వేదంలో నుండి శ్లోకం అంటే ఇది. దీనికి తెలుగు మీనింగ్ ఏంటంటే బ్రహ్మజ్ఞానం ఆనందదాయకం, అది మనుషులకు బ్రహ్మలో రుచిని పెంచుతుంది. బ్రహ్మంలో రుచిని అంటే చూడండి, మనం ధ్యానం చేస్తున్నాం, మంచి స్థితికి వెళ్తున్నాం, సో ఇందులోనే మనకు ఉండిపోవాలనిపిస్తుంది కదా, అలాగనమాట. అందులో రుచిని పెంచుతుంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని దాని సాధనాలను విద్వాంసులు ఇతర మానవులకు ఉపదేశించి వారిని ఆనందింపజేస్తారు. ఇప్పుడు మనం అందరం చేసేది అదే, మనం ధ్యానం నేర్చుకున్నాం, ధ్యానంలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నాం, అది 10 మందికి పంచుతున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం అన్నమాట. ఏ మనుష్యుడు ఈ విధంగా బ్రహ్మను తెలుసుకుంటాడో అలాంటి విద్వాంసునికి మనస్సు మొదలైన ఇంద్రియాలన్నీ వశంలో ఉంటాయి, ఇతరులకు ఉండవు. ఇది స్వామి దయానంద పండిత్ గోపదేవ్ ఆధారంగా చెప్తారు. అంటే ఏంటి, ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా శరీరము మనసు బుద్ధి అని చెప్తారు కదా, ఈ మనసు ఎప్పుడైనా సరే వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. ఈ మనసు మన కంట్రోల్లో ఉంటే మనం చెప్పినట్టు మనసు వింటుంది. లేకపోతే మనసు కంట్రోల్లో మనం ఉన్నాం అనుకోండి, మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. నాకు అది నచ్చింది, నేను అదే చేస్తాను అంటాం. అలా కాకుండా మనం చెప్పినట్టు మనసు విన్నది అనుకోండి,
నాకు ఇది మంచిది కాదు, నేను ఇది చేయకూడదు అని మనకు తెలుస్తుంది అనమాట. మనసు కంట్రోల్లో మనం ఉండకూడదు, ఎప్పుడు కూడా మన కంట్రోల్లోనే మనం ఉండాలి. అప్పుడు మన మనసు నిజమే నువ్వు చెప్పినదే కరెక్ట్ అని మనం చెప్పినట్టే మనసు వింటుంది అనమాట. సో ఈ రకంగా ఈ తులసి దళంలో ఈరోజు ఇవన్నీ చెప్పారనమాట పత్రికారి. ఇంకా చాలా ఉన్నాయండి, మిగతా అవన్నీ కూడా రేపు తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.